పూజారి ప్రధాన అర్చకుల మీద దాడి జరిగిందనే ఘటన మాత్రము మన హైదరాబాద్ నగరంలో ఒక సంచలనమే సృష్టించిందని కూడా చెప్పొచ్చు. మరి ఆ విషయంలో అరెస్ట్ అయ్యి ఇటీవలే మన ఏప్రిల్ 5వ తారీఖున విడుదలయ్యారు వీరరాఘవరెడ్డి గారు. నిన్న గురువారం రోజు మరి తన పైన అటాక్ చేయడం కూడా జరిగింది ఒక 20 మంది దుండగులు. అసలు ఎవరు 20 మంది, ఎందుకు తన మీద అటాక్ జరిగింది, ఎవరు చేయించి ఉంటారు? నిన్న మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుతూ గానీ తిట్టడం గానీ చేస్తూ అటాక్ చేశారా, లేకపోతే ఏమన్నా గుర్తుందా మీకు? ఎవరైతే మరి రవికుమార్ చెప్పారు ఇట్లా రంగరాజన్ మీద దాడి చేస్తారా, మీరు రంగరాజన్ గురించి ఎట్లా అంటారా అని చెప్పి. ఇప్పుడు మరి రంగరాజన్ గారి దగ్గర ఎందుకండి అంత ఇష్యూ అయింది అంటే, రంగరాజన్ గారి దగ్గరికి మేము వెళ్ళే సమయానికి ఏమైందంటే ఆయన ఉండకూడని స్థితిలో చెయ్యకూడని పని చేస్తూ మాకు దొరికేటండి. అంటే ఒక ఆడ శృంగారం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బయటికి. లోపల 2 మహిళలు ఉన్నారు. ఒక ఆవిడేమో పూర్తి నగ్నంగా ఉన్నారు. రంగరాజన్ గారి టీ షర్ట్ ఒకటి పొట్ట పైకి లేపుకుని, ఆ పొట్ట పైకి ఉన్న టీ షర్ట్ ఏమో, కిందేమో పంచలేదు. సిగ్గు శరం లేదా? అక్కడ రూమ్ అంతా మద్యం వాసన, మద్యం బాటిల్ గ్లాసులు అక్కడ ఉన్నాయి. అక్కడ వాడి పాడేసిన కండోమ్స్ ఉన్నాయి. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి గతంలో కొన్ని రోజుల క్రితం కావచ్చు, కొన్ని నెలల క్రితమైన చిలుకూరి బాలాజీ టెంపుల్ ఇష్యూలో మాత్రము అక్కడ పూజారి ప్రధాన అర్చకుల మీద దాడి జరిగిందనే ఘటన మాత్రము మన హైదరాబాద్ నగరంలో ఒక సంచలనమే సృష్టించిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై మరి కొంతమంది అటాక్ చేశారు అన్నారు. ఆ కొంతమంది ఎవరో కాదు, రామరాజ్యం ఆర్మీ అంటూ కూడా వచ్చారు అని చెప్పేసి మరి వీరరాఘవరెడ్డి గారు అందరికీ నోటెడే, చూసిన వాళ్ళే, వాళ్ళు అటాక్ చేశారు అని చెప్పి అప్పుడు కేసులు కూడా అవ్వడం కూడా మనం చూసాము. ఒక పంతుల మీద, అంటే ప్రధాన అర్చకుల మీద ఎలా అటాక్ చేస్తారని కూడా చాలా మంది ప్రజలు నెగిటివ్ కామెంట్లు కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి స్పందించడం జరిగింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా రంగరాజన్ గారిని పరామర్శించడం కూడా జరిగింది. మరి ఆ విషయంలో అరెస్ట్ అయ్యి ఇటీవలే మన ఏప్రిల్ 5వ తారీఖున విడుదలయ్యారు వీరరాఘవరెడ్డి గారు. విడుదలై మరి తన పద్ధతి ప్రకారమే, పోలీసులు పెట్టిన ఆంక్షల ప్రకారము తను మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ప్రతి వారం కూడా అటెండ్ అయ్యి అక్కడ సంతకం పెట్టి వస్తూ ఉండగా నిన్న గురువారం రోజు మరి తన పైన అటాక్ చేయడం కూడా జరిగింది ఒక 20 మంది దుండగులు. అసలు ఎవరు 20 మంది, ఎందుకు తన మీద అటాక్ జరిగింది, ఎవరు చేయించి ఉంటారు? వాస్తవంగా చెప్పాలంటే అంటే రివెంజ్ తీర్చుకున్నారా? మరి రంగరాజన్ గారు ఒక ప్రధాన అర్చకులు కదా, తను ఇలాంటి వాటికి పాల్పడరు అని చాలా మంది మేము నమ్ముతూ ఉంటాము. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ దుండగులు? ఈ విషయాలన్నీ కూడా అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది, తనతో పాటు మరి వీరరాఘవరెడ్డి గారితో పాటు ఎవరెవరు ఉన్నారు, అసలు ఆ టైంలో వాళ్ళు ఏమన్నా చెప్పారా? ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలోనే మన ముందున్నారు. ఆ బాధితులు కూడా వీరరాఘవరెడ్డి గారు మన ముందున్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. స్వామి, అసలు ఏం జరిగింది స్వామి? ఎందుకంటే అప్పుడేమో మరి ప్రధాన అర్చకుల మీద మీరు అటాక్ చేయడం అనేది తప్పు అని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా అన్నారు. అసలు ఈ రామరాజ్యం ఎక్కడి నుంచి మొదలైంది, వాళ్ళకు మీకు వారు ఎక్కడి నుంచి మొదలైంది, రామరాజ్యం ఆర్మీ, ఇదంతా కూడా ఏంటి స్వామి? అసలు తల్లి, అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారి బోధకులు వారి మత విస్తరణ కోసం చక్కగా బోధన చేస్తున్నారు. వారు విస్తరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే లవ్ జిహాద్ కానివ్వండి, బూట్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఇవన్నీ మనం వింటానే ఉన్నాం. ఇప్పుడు కాశ్మీర్ లో కూడా మన పెహల్గాం దాడిలో కూడా భార్య ముందే భర్తల ప్యాంట్లు విప్పి వారు ముస్లిమా హిందువా తెలుసుకునే కాల్చి చంపారు. అల్లాని నమ్మకపోతే కాల్చి చంపుతాం, చంపేయండి అని ఖురాన్ లో ఉంది అని వాళ్ళు అంటున్నారని నేను విన్నాను. ఇది పాకిస్తాన్ లో 1947లో మన విభజన జరిగినప్పుడు లక్షల మందిని ఊచకోత కోసి సుమారు ఆ సమయానికి 20%, 30% అక్కడ హిందువులు ఉంటే ఈ రోజు 1% మిగిలేరని అంటున్నారు, 1-2% మిగిలేరని అంటున్నారు. అది కూడా నిజాబద్ధం మనకు తెలియదు. కానీ లక్షల చావాలను మాత్రం ఊచకోత కోసి పంపించేశారు. కానీ మన సంస్కృతి అట్లాంటిది కాదు.
ఎంతమంది వచ్చినా సరే మనకు అందరూ సమానం అని తీసుకున్నటువంటి ఆ పందాని ఆ బోధనని మనం కలిగి ఉన్నాం. కాశ్మీర్ అయిపోయిన తర్వాత 1990-99లోను ఈ ఎవరో ముస్లిం ఆయన హోమ్ మినిస్టర్ అయ్యారని, ఫరూక్ అబ్దుల్లా ఆయన హోమ్ మినిస్టర్ అయ్యారని, ఆ తర్వాత మైకులు అనౌన్స్ చేశారని, మీరు ఒకటి పారిపోండి లేకపోతే అల్లాని నమ్మండి లేకపోతే మేము చంపేస్తాం, అట్లా వారు కూడా అనౌన్స్ చేశారని, అవన్నీ కూడా కాశ్మీర్ ఫైల్స్ తో మనం విన్నాం. ఈ కేరళలో, ఈ వెస్ట్ బెంగాల్లో, తర్వాత బంగ్లాదేశ్ లో ఇవన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. మనం ఈ పరిస్థితుల్లో మరి మన ఆలయాల్లో మీరైనా నేనైనా మన ఆలయానికి వెళ్ళినప్పుడు వారికి ఎలా మత బోధకులు ఉన్నారు అలా మనకు కూడా అర్చక పురోహితులు ఉన్నారు. మరి అసలు మనం ఎవరు, మన సంస్కృతి ఏమిటి, మన సంప్రదాయం ఏమిటి, అసలు మనకి ఈ భూమికి సంబంధం ఏమిటి? ఉదాహరణ మనం రామాలయానికి వెళ్ళాం అనుకోండి అమ్మ, రామాలయానికి వెళ్తే రాముడికి మనకి ఉన్న బంధుత్వం సంబంధం ఏముంది? ఆ రాముడు ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఆయన ఏ గోత్రంలో జన్మ తీసుకున్నాడు, ఆ గోత్రానికి మీ గోత్రానికి ఉన్న బంధుత్వం ఏమిటి తెలిస్తే వారు చెప్పగలిగితే, అధ్యయనం చేసి చెప్పగలిగితే మనకి పొరపత్యాలు ఉండవు. వారు వక్ఫ్ బోర్డు పేరుతో ఈ భూమిని 500-600 సంవత్సరాలు మా ముస్లిమ్స్ పరిపాలించారు కాబట్టి ఈ భూమి అంతా మాది అని వారు క్లెయిమ్ చేసుకుంటూ వక్ఫ్ బోర్డు పేరుతో ముందుకు వెళ్తున్నారు వారు. అయితే ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడని ఇట్లాంటి పెద్దలు చెప్పగా మనం విన్నాం. ఇప్పుడు ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, వారికి మనకున్న బంధుత్వం ఏమిటి, సత్యాలు బయటకు చెప్పాల్సిన బాధ్యత అర్చక పురోహితులది, మఠాధిపతులు పీఠాధిపతులది, ప్రవచనకారులది. దురదృష్టం ఏమిటంటే వారు అక్కడ దాకా తీసుకెళ్లే ప్రయత్నం వారు చేయలేదు. సత్యం ఏమిటంటే అమ్మా, రాముడు అన్నాడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులదని. ఈ వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాల్లో ఆ ఇక్ష్వాకు పేరు వస్తుంది, ప్రవర్లో వస్తుంది, వీరు ఇక్ష్వాక వంశీయులు. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్నటువంటి అర్జునుడిది. అతని ఏ గోత్రం, ఏ గోత్రంలో ఆ భరతుడి పేరు వస్తుంది, భరత్. పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజ వంశ అనే ప్రవర్ ఏ గోత్రంలో వస్తుంది? ఈ విషయాలన్నీ చెప్పి ఈ భూమి మాది, మీరు చెప్పేది 500-600 సంవత్సరాల క్రితం మీరు వచ్చి పరిపాలిస్తే ఈ భూమి మీద అయిపోతే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి పరిపాలించారు మా పూర్వీకులు, భూమి మాది కాదా అని చెప్పేటువంటి బాధ్యత అర్చక పురోహితులు తీసుకుని, మన మఠాధిపతులు పీఠాధిపతులు తీసుకుని వచ్చేటువంటి భక్తులకు బోధించాలి. ఇప్పుడు మనం రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరిగా విడిపోయి ఉన్నాం. ఉదాహరణ మా ఊరు అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఒక మంగళ అబ్బాయి, నువ్వెవరు వేరే పార్టీ వాడితో టీ తాగేవన్న నెపం పెట్టుకుని అబ్బాయిని కొట్టి తిట్టి అతను మంగళ బడ్డి నీళ్ళలో పడేసి, నువ్వు మంగళ అనే పేరుతో అబ్బాయిని దూషించి తిట్టిన మాటలు నా చెవి దాకా విన్నా మా తమ్ముడు చెప్తే. తర్వాత అబ్బాయికి ఫోన్ చేసి, నాన్న మీ గోత్రం అడిగితే మాది పైడిపాల గోత్రం అన్నయ్య అని చెప్పాడు అబ్బాయి శ్రీను, పసుపులేటి శ్రీను. ఈ మంగళ అబ్బాయి ఏ తిట్లు తిన్ను మంగళవాడు అని ఆ నిందలు భరించి తిట్లు తిన్నాడో అతన్ని పైడిపాల గోత్రం. ఎవరైతే తన్నులు అతను కొట్టారో వారు పైడిపాల గోత్రం. పోతంశెట్టి ఇంటి పేరుతో రెడ్డిల్లో పైడిపాల గోత్రం ఉంది, పాతంశెట్టి ఇంటి పేరుతో కాపుల్లో పైడిపాల గోత్రం ఉంది, కంబంపాటి ఇంటి పేరుతో కమ్మల చౌదరీస్ లో పైడిపాల గోత్రం ఉంది, ఈ పసుపులేటి ఇంటి పేరు మంగళబ్బాయి ఆయనది పైడిపాల గోత్రం. ఆయన గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. మీరు మీ కులాల్లో పెళ్లి చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళని తక్కువగా చూడొద్దు, మన అందరూ బంధువులమే. ఈ కులాలని పూర్వకాలంలో మన వృత్తులవి, కాలక్రమంలో మన క్యాస్ట్ గా అయిపోయింది, మన దరిద్రం ఏదో పట్టినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని అయిపోయింది. పూర్వకాలంలో చతుర్వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒక తల్లి పిల్లలు అని నేను చెప్పట్లేదు. వాల్మీకి రామాయణంలో జటాయువు శ్రీరాముడితో చెప్తున్నాడు, మృగమదలామ శుభనిధిల వర జటాయు మోక్ష ఫలదా. ఈ మొట్టమొదటిసారి శ్రీరామచంద్రమూర్తి జటాయువు కలుసుకున్నప్పుడు రామచంద్రమూర్తి బ్రహ్మకు 14 మంది కుమారులయ్యా, అందులో ఒక ఆయన మరీచి. మరీచి కశ్యపుడు పుట్టాడు, కశ్యపుడికి 8 మంది భార్యలు. మొదటి భార్యకి దేవతలు పుట్టారు, రెండవ భార్యకి రాక్షసులు పుట్టారు, 8వ భార్య పేరు మను, ఆవిడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని వాల్మీకి రామాయణంలో చెప్పబడి ఉందండి. నాయన ఇది సత్యం. ఎందుకంటే ఈ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు అనే గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కొమ్మరి శూద్రులు ఉన్నారు, మనందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలి.
ఎందుకంటే మనందరం గోత్రాలు వెళ్ళి అర్చక పురోహితులకి చెప్తాం అన్న ఉద్దేశంతో. అయ్యా మరి వారు ప్రత్యామ్నాయంగా ఇలా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని 2047 కల్లా ఈ భూమిని స్వాధీనం చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపల కుల మతాలకు అంటే మనం శివాది షణ్మతాల్లో మీరు శైవులైనా వైష్ణవులైనా శాక్తేయులైనా ఇది మన బంధుత్వం, ఇది మన గోత్రాల ప్రకారంగా బంధువులు మనం అని వీరిలో ఐకమత్యం తీసుకొచ్చే బాధ్యత అర్చక పురోహితులదే. వీరిలో క్షాత్రం కలిగిన వారిని ఊరికి ఒక్కరిని గుర్తించి క్షాత్రం కలిగిన వారిని ఒక సైనికుడిగా సిద్ధం చేసి మరి వారి కుటుంబ పోషణ ఇంకా ఉన్నారు కదా, వైశ్యులు శూద్రులు ఉన్నారు కదా. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం మొదట్లైనండి. కృషి వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం, వ్యాపారం ఎవరు చేస్తారో వారు వైశ్యులే. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా తేడా లేదు. తర్వాత పరిచర్యాత్మకం కర్మశోదృశ్యాపి స్వభావజం, ఈ కాయ కష్టం చేసేవారు కూడా ఈ యొక్క క్షత్రియుడి పోషణ చూసుకోవాలి. దీని బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఈ అర్చక పురోహితుల మీద ఉంది, వారు బ్రాహ్మణులుగా అనే ఉద్దేశం మాకు కలిగిన తర్వాత పరిశోధన చేసి ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలిసి నేను 20-25 మందిని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా నేను ఒక్కడిని అంతసేపు చెప్తాను. నేను వారికి ట్రైనింగ్ ఇచ్చి ఒక 10-20 ఆలయాల్లో ఎలా మాట్లాడతానో చూస్తే వారు ఇంకో 10 ఆలయాలకు స్ప్రెడ్ అయ్యి మళ్ళీ చెప్తా ఉంటాం. 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయమ్మా. అన్ని గ్రామాలకు ఒక్కళ్ళు తిరగలేం కదా. కనీసం జిల్లాలో 10 మంది అర్చక పురోహితులు ముందుకొచ్చి ఎస్ మనకు ప్రత్యేక సైన్యం అవసరం. అమ్మ కాశ్మీర్ లో అక్కడ పండితుల పేరుతో హిందువుల మీద జరిగిన ఓచుకోత, ఆ సందర్భంలో అది జరిగినప్పుడు అక్కడ కూడా కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మీ వీధిలో, మీ ఊర్లో పక్కన దాడి జరుగుతూ ఉంటాయి, పక్క వీధిలో దాడి జరుగుతూ ఉంటుంది. ఎన్ని ప్లేసులు కానీ పోలీసులు వెళ్తారు అక్కడికి. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుంది, అక్కడ కోర్టులు, పోలీస్ స్టేషన్లు లేవా? వెస్ట్ బెంగాల్లో కోర్టులు, పోలీస్ స్టేషన్లు లేవా? జిల్లాలు వదిలిపెట్టి పారిపోతున్నారు అక్కడ దాడి జరుగుతుందని చెప్పి. దీనికి కారణం ఏమిటి? మన అర్చక పురోహిత వ్యవస్థలో ఈ జ్ఞానం లేకపోవటం. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది, క్షేమో దమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. క్షమము, దమము ఇలాంటి ఇంద్రియ నిగ్రహం, జ్ఞానం, విజ్ఞానం, శుచి, శుభ్రత, ఈ కనీస లక్షణాలు లేకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని చెప్తుంది. ఇంత జరుగుతున్నా మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ప్రత్యేక సైన్యాన్ని, క్షాత్రం కలిగిన వారిని కనీసం మనం వారి ఆడపిల్లల్ని మానభంగాలు చేయమని, వారి భూములు లాక్కోమని బోధించక్కర్లే. మన భూముల జోలికి, మన ఆడపిల్లల జోలికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కోసమైనా మనం ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ అర్చక పురోహితులకు బోధిస్తూ ప్రతి దిక్కుని తిరుగుతూ వారికి చెప్తూ అందులో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారి దగ్గర కూడా వచ్చేవాడిని. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం సుమారు 6:30-7 గంటల సమయంలో. మరి అందరు అర్చకులకి మీరు బోధిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు మరి రంగరాజన్ గారి దగ్గర ఎందుకండి అంత ఇష్యూ అయింది? అంటే రంగరాజన్ గారి దగ్గరికి మేము వెళ్ళే సమయానికి ఏమైంది తల్లి, ఆయన ఉండకూడని స్థితిలో చెయ్యకూడని పని చేస్తూ మాకు దొరికేటండి ఆయన. అంటే మేము కింద ఒక 20 మంది పైన వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికి సుమారు 8 గంటల దాకా అయిపోయింది. గుడికి వెళ్ళాం, సాయంత్రం ఉదయం తల్లి గుడికి వెళ్ళాం, గుళ్ళో లేరు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి వెళ్ళాం. పైన ఎక్కడో ఉన్నారని చెప్పేసి ఒక మాట చెప్పేసి వారు బంధువులు లోపలికి వెళ్ళిపోయారు. ఆ పైన కూడా చాలా పెద్ద ప్రాంగణం ఉంది, అది కూడా. ఆ పైకి అక్కడికి అరగంట సేపు వేచి చూసిన తర్వాత కనీసం 4 వెళ్ళి చూద్దాం, పైకి వెళ్ళి ఉంటే విన్నపం ఆయన టైం చూసి చెప్పి వచ్చేదని ఉద్దేశంతో పైకి వెళ్ళాము. అక్కడేమో గది ఒకటి ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ లోని. ఆ గది లోపల నుంచి ఒక వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అమ్మ. అంటే ఒక ఆడ శృంగారం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బయటికి. అంటే సశబ్ద నిశ్శబ్ద క్రియలతో పెద్ద ప్రమేయం లేకపోయినా ఈ శబ్దాలు కనీస అవగాహన మనకు ఉంటుంది కదా. కాబట్టి ఆ గదిలో రంగరాజన్ గారు ఉంటారని మేము అనుకోలేదు. అంటే రంగరాజన్ గారు ఉన్నారా అని మేము అనుకోలేదు. సరే ఈ గుడి ప్రాంగణంలో ఇలాంటి పని ఈ టైంలో ఎవరు చేస్తున్నారు ఏమిటి అన్న ఉద్దేశమే ఉండే మనకి. ఆ గుడి ప్రాంగణాన్ని ఆనుకుని ఉంటుంది రంగరాజన్ గారు అని అనుకోలేదు. కొంచెం గట్టిగా తోసేసరికి తెరుచుకుంది. రంగరాజన్ గారి టీ షర్ట్ ఒకటి పొట్ట పైకి లేపుకుని, ఆ పొట్ట పైకి ఉంది టీ షర్ట్ ఏమో, కిందేమో పంచలేదు. ఆయన అట్లానే బయటికి, అంటే ఆయన రౌద్రంతో ఒక సింహంలాగే మా చేతిలో కెమెరాలు ఉన్నాయి, నా చేతిలో ఉన్న కెమెరా లాక్కుని సుమారు 5 నుంచి 7 సెకండ్లు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు. నా ఫోన్ కింద పడి కొంత పగిలింది. ఈ సందర్భంలోనే తర్వాత మేము కూడా గట్టిగా ప్రతిఘటించామండి. ప్రతిఘటించేస్తే ఆయన కూడా కింద సతికిలు పడ్డాడు. ఆయన కూడా. లోపల ఎవరైనా ఉన్నారా? లోపల 2 మహిళలు ఉన్నారన్న.
ఒక ఆవిడేమో పూర్తి నగ్నంగా ఉన్నారు, ఒక అమ్మాయి ఏమో అర్ధనగ్నంగా ఉన్నారు. సరే, ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలేదనుకుంటాను నేను. మరి అప్పుడు మీరు మీడియా ముందు చెప్పారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మీరు చెప్తున్నారు. కానీ రంగరాజన్ గారంటే అందరికీ ఎనలేని గౌరవం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆ దేవాలయాల్లో కానుకలు ఉండీలు అని కొన్ని ఉండి కానుకలు సమర్పించుకుంటాము, దక్షిణ పెడుతూ ఉంటాము. కానీ కేవలం చిలుకూరు బాలాజీ టెంపుల్లో మాత్రమే ఎలాంటి దక్షిణలు కానీ ఉండీలు కానీ ఉండవు అక్కడ. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రంగరాజన్ గారి మీద మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు అంటే అది చెప్పడానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉందమ్మా, తప్పకే చెప్తున్నాము. ఈ బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పే ఉద్దేశం మాకు లేదు. కానీ అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే బయట అబద్ధం చెప్పాడు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా వీర రాఘవరెడ్డి అనుచరులతో వచ్చి నన్ను డబ్బులు అడిగాడు, డబ్బులు అడిగితే మేము ఇవ్వనన్నాం కాబట్టి నన్ను కొట్టారు అని అబద్ధం చెప్పాడు ఆయన. అప్పుడు సత్యం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు. ఇప్పుడు ఎందుకంటే తను ఒక అర్చకులు, ప్రధాన అర్చకులు, అందరూ గౌరవించే అర్చకులు. తన మీద మీరు ఇలాంటి ఎలిగేషన్ అనుకోవాలో నిజం అనుకోవాలో తెలియట్లేదు. కానీ మరి అంటేనమ్మా, ఏదైనా సత్యం రోజు బయటికి రాక తప్పదు. వారి ఇంట్లో వారి నాన్నగారి దగ్గర సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసిన అబ్బాయి, ఒక అబ్బాయి రాజు అని, ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాడు. అక్కడ నేను 1.5 సంవత్సరం పైనే పని చేశాను. రంగరాజన్ గారికి అమ్మాయిలు అలవాటు ఉంది, ఆ పైన రూమ్ లోకి తీసుకెళ్తారు, మద్యం తాగుతారు. చెప్తున్నారు ఆయన, బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. చికెన్ మటన్ తింటాడు ఆయన, స్పూన్ వేసుకు తింటాడు ఆయన, గోశాల దగ్గర వండుకు తింటాడు ఆయన అని ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. అబ్బాయిని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? అవ్వచ్చమ్మా. ఇప్పుడు ఆయన 1-2 ఆటలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు. అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చున్నారు. వైజాగ్ నుంచి ఒక ఆయన చౌదరి గారు అని, ఆయన ఏం చేశారంటే, నాకు ఆయన సుమారు 10-15 సంవత్సరాలు నాకు కూడా పరిచయం అయిన. మా ఊరు తూర్పు గోదావరి జిల్లా కొప్పవరం గ్రామం, అనపర్తి మండలం. ఆయనదేమో మండపేట, మా ఊరికి చాలా దగ్గర అమ్మ. ఈ చౌదరి గారు ఏంటి వీర రాఘవరెడ్డి ఇంత నిందేశాడు ఈయన మీద, రంగరాజన్ గారి మీద అని ఆయనకి రాజు గారికి ఫోన్ చేసాడట. ఆయన 1.5 years సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసిన రాజు గారికి ఈయన ఫోన్ చేసాడట. ఆ ఫోన్ చేసిన కాన్వర్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజు అని చెప్పేసి నేను అంటాం, గురువు గారు మాట్లాడబెట్టరా బాబా అని నేను అంటాం. చెప్పండి గురువు గారు అంటాం. ఏటి మీ గురువు గారు ఏదో ఇలా వస్తుంది వార్తలు ఏంటి అనగానే, ఏం మా గురువు గారు ఏం జరిగింది అంటే, అలా కాదు రంగరాజన్ గారు ఏదో ఇలా చేశారంట కదా. నేను అనగానే, అవును గురువు గారు నేను ఎప్పుడో చెప్పాను, నేను చెప్తే ఒప్పుకోలేదు. శ్రీదేవి అక్కకి చెప్పాను, నేను నన్ను ఎవరైతే పనిలో పెట్టారో యూట్యూబర్ శ్రీదేవి అక్క ఉన్నారో ఆవిడకి చెప్పాను. ఆవిడకి చెప్తే పెద్దోళ్ళ విషయం మనకెందుకు రా బాబు అని అన్నారు అని చెప్పేసి ఆ కాన్వర్సేషన్ అంతా కూడా మీకు నేను పంపిస్తానమ్మా. నేను ఆ మాట్లాడిన చౌదరి గారి నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను. నేను అబ్బాయి నెంబర్ ఆయన దగ్గర ఉంటుందమ్మా, చౌదరి గారి దగ్గర ఉంటుంది. ఓకే, నేను చౌదరి గారిని అడుగుతాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆ సమయంలో లోపలికి వెళ్ళేసరికి అక్కడ నుంచి ఆపాం మనము, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఇప్పుడు మీ మీద అటాక్ జరగడానికి ఈ విషయానికి లింక్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నానండి. ఎందుకంటే తను ఆ టైంలో ఏమన్నారు, మీ మీద అటాక్ చేశారా? రంగరాజన్ గారు మా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తే ఫోన్ కింద పడిపోయిన తర్వాత మేము కూడా మేము నలుగురు ఉన్నాం కదమ్మా. అంటే మేము నలుగురే పైన ఉండేది. ఆ కింద మా వాళ్ళు ఇంకా కొంతమంది 18-20 మంది దాకా వాళ్ళు ఉంటారు. ప్రతిఘటన మేము కూడా గట్టిగా ఇచ్చే సమయానికి ఒకే వేళలో మనం గెలం అనుకున్నారో ఏమో, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకుంటాం కదా. ఆయన కాళ్ళు పట్టుకు బ్రతిమలాడాడు ఆయన కిందే కూర్చొని. అవును, ఆ వీడియోలన్నీ బయటకు కాళ్ళు పట్టుకు బ్రతిమలాడాడు. ఈ విషయం అక్కడ చెప్పొద్దు, నేనేదో తెలుసో తెలియక ఎట్లా చేసిన. ఇద్దరులో అమ్మాయికి పెళ్లి కాలేదు, ఇద్దరులో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి పరువు పోతుందని చెప్పి అన్నారు. అమ్మ అంతకంటే ముందే ఈ మేము కూర్చున్న ప్రదేశానికి వాళ్ళు ఉన్న దానికి మధ్యలో కొంచెం చిన్న పార్టీషన్ లా ఉంది. నేను చెప్పి, అమ్మ మీరు బట్టలు కట్టుకోండి తల్లి అని, వారికి ఆ స్వేచ్ఛ ఇచ్చే మేము ఇక్కడికి వచ్చాం, మీరు బట్టలు కట్టుకోండి తల్లి అని. నారీ మణికి చీరలిచ్చినది విన్నాను రామా. ఆడవాళ్ళు అక్కడ బట్టలు అక్కడ ఉంటే మాది ఫోటోలు తీసి సంప్రదాయం సంస్కృతి కాదమ్మా. అది ఖచ్చితంగా. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన్ని గట్టిగా మందలించాం, నీకు సిగ్గు శరం లేదా? అక్కడేమో బయట మన సంప్రదాయాన్ని మంట కలుపుతూ పక్క నుంచి లవ్ జిహాదులు ఫుడ్ జిహాదు ఎంత జరుగుతుంటే వచ్చే భక్తులకి ధర్మాన్ని బోధించాలి. ఏ ధర్మం? ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నా, రాముడు ఉన్నా, శివుడు ఉన్నా, వీళ్ళు ఎవరున్నా వచ్చి ఏం చేశారు? శరీర సుఖాల కోసం జీవించలేదు వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే త్యాగాలు చేశారు. అట్లా మనం బోధించడం మానేసి ఇట్లాంటి పనులు చేస్తే బయటకు వస్తే పరువు ఉంటుందా?
నా నోటికి ఏం వచ్చినాయో మరి బూతు మాటలు కాకపోయినా గట్టిగానే నేను మందలించున్నాను. నాకు ఆ ఇన్సిడెంట్ చూసాక ఆయన మీద మర్యాద పూర్తిగా పోయింది. అంతకుముందు నేను కూడా మీలాగే ఆయన ఆదిత్య పరాశ్రీ గారిని భుజాల మీద ఎక్కించి తీసుకురావటం, అక్కడక్కడ దళితులను కూడా ఇంకా ఊరికి అవతల బయట పెట్టి గుళ్ళోకి రానివ్వట్లేదని మాటలు వింటున్న సందర్భంలో ఈయన ఒక దళితుడిని ఆయన భుజం మీద ఎక్కించుకొని తీసుకురావటం, మాకు ఆయన మీద ఎనలేని గౌరవం. ఆ సంఘటన చూశాక నాకు అసలు ఆయనకి ఏమాత్రం మర్యాద ఇవ్వాలని కూడా అనిపించలేదమ్మా. ఒక మాట అయితే చెప్తాను రాఘవరెడ్డి గారు, ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నిజంగా చెప్తున్నా, నమ్మలేని ధ్యాసలోనే ఉన్నాను మీరు చెప్తుంటే. ఎందుకంటే అందరం ఆల్మోస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళమే, అక్కడ ఆయన ప్రవచనాలన్నీ వింటున్న వాళ్ళమే. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రతి ప్రదక్షిణకు కూడా ఆయన ప్రవచనాలు విన్న వాళ్ళమే ప్రతి ఒక్కరం. కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇలాంటి ఎలిగేషన్స్ ఎవరూ చేయలేదు, మీరు డైరెక్ట్ గా చూశాను అంటున్నారు. ఇంతమంది తన చుట్టూ కూడా కొంతమంది అర్చకులు అయితే ఉంటూ ఉంటారు కదా, తనతో పాటు అది వర్క్ చేసే వాళ్ళు, అక్కడైతే పనిచేసే వాళ్ళు ఉంటారు, అర్చకులు ఉంటారు, పంతులు ఉంటారు, చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు ఏ విషయం కూడా ఒక్క విషయంలో కూడా మైనస్ చెప్పలేకపోయారు? అమ్మ ఒకటేంటంటే నా మాట కూడా పూర్తిగా నమ్మక్కర్లేదు మీరు. ఇప్పుడు ఆయన మద్యం తాగకపోతే, ఇప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ ఉండకపోవచ్చేమో, నాకు తెలియదు. ఆ సాంఘిక పరిజ్ఞానం నాకు పూర్తిగా తెలియదు. ఒక్కసారి చక్కగా లై డిటెక్టర్ పెట్టేసి మీకు మద్యం మాంసం అలవాటు ఉందా లేదా, మీరు మగువులతో అక్కడ ఆ రూమ్ లో ప్రత్యేకంగా వారితో ఎంజాయ్ చేస్తున్నారా లేదా, నాకు పెడితే ఆ టెస్ట్ పెడితే నేను సిద్ధమమ్మా. ఖచ్చితంగా మేము సిద్ధం తల్లి, మేము సిద్ధం తల్లి 100%. అది ఇంకొకటి అమ్మా, ఇప్పుడు బయటకి ఎవరైతే వాళ్ళ దగ్గర పని చేసి బయటకు వచ్చి ఉన్నారో వాళ్ళు ఈ మాట చెప్తున్నారు. ఇంకా నేను విన్నాను, బయటకు వచ్చాక విన్నది, రంగరాజన్ గారు బయటికి కనిపించే వేషం ఇది, పేరుకి హైందవ ధర్మం అని అంటున్నాడు ఆయన, కానీ అక్కడ ఉండే పార్కింగ్ స్థలం అంతా ముస్లింస్ కి ఇచ్చాడని ఇప్పుడు మేము బయటకు వచ్చాక విన్నాను ఈ మాటలు నేను. రెండోది అక్కడ ఉండే షాపులన్నీ కూడా క్రిస్టియన్స్ కి ఇచ్చారని, అంటే మొత్తం ఇచ్చారా కొన్ని ఇచ్చారా తెలియదు నాకు, ఇలాంటి అన్ని ఇప్పుడు వింటున్నాం తల్లి. అంటే అక్కడ అటాక్ జరిగింది మాత్రము ఇలాంటి సిచ్యువేషన్, మీరు అక్కడికి వెళ్ళడము, డోర్లు నెట్టడం కానీ, తను మీ మీదకి వస్తుంటే మీరు అటాక్ చేయడం జరిగింది. ఒక్క మాట వినండి తల్లి, మేము 20 మంది ఉన్నాం, ఇద్దరు అటు ఇటులోను. అసలు ఆ సంఘటన జరిగినప్పుడు ఆయనలో తప్పే లేకపోతే మేము ఆయన ఫోన్ ఏం తీసుకోలేదు కదా, ఒక్కటే ఫోన్ కాల్. మేము బయటకు గడప దాటి బయటకు వచ్చిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేస్తే మమ్మల్ని కార్ పార్కింగ్ లోపే చుట్టుముట్టేస్తారు మమ్మల్ని. కార్ పార్కింగ్ వారిదే కదా, ఆ కార్ పార్కింగ్ మీద 10 మంది ఉంటారు. ఈ పూల షాపులు ఏమంటారు ఈ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు, చెప్పుల షాపు వాళ్ళు, వాళ్ళ అగణితం లెక్కకి మించి వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళని తీసుకుంటారు. ఒక్క మాట చెప్తే మమ్మల్ని చుట్టుముట్టరా అమ్మ. కానీ ఆయన ఆ పని ఎందుకు చేయలేదు అంటే, ఆయన ఫోన్ చేసినా మేము 100కి ఫోన్ చేసినా పరువు ఆయనదే పోతుంది. అక్కడ ఆయన అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు ఆయన. అక్కడ రూమ్ అంతా మద్యం వాసన, మద్యం బాటిల్, గ్లాసులు అక్కడ ఉన్నాయి. అక్కడ వాడి పాడేసిన కండోమ్స్ ఉన్నాయి. 2 మహిళలు ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తే ఆయనకు అసహ్యమని ఆ రోజంతా కూర్చుని మరుసటి రోజు ఈ మద్యం అంతా ఆవిరైపోయి రూమ్ గీమంతా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత 2వ రోజు నా మీద దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు అమ్మ. ఆయన రోజు 8 గంటలు అంటున్నారు, 10-12 గంటల వరకు టెంపుల్లోనే ఉంటారు కదా. అంటే దానికి కారణాలేమో, నేను ముందు రోజు నైట్ కుంభమేళాకి వెళ్ళి వచ్చాను, అలిసిపోయినాను, 20 కిలోమీటర్లు నడిచాను అని మీడియాలో చెప్తున్నారమ్మా. మన ప్రెస్ మీట్ పెట్టి ఆయన నిలబడి నా కెమెరా నా పంచి మీద పెట్టండి అని, కెమెరా ఎక్కడ పెట్టండి అని చెప్పేసి పొట్ట పైకి లేపి మరీ చూపిస్తున్నారు. నాకు పంచి కట్టుకోవడానికి 15 నిమిషాలు సమయం పడుతుందని చెప్తున్నారు ఆయన. అయితే ఇక్కడ వచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే పంచ కూడా ఊడదీసి అటాక్ చేశారు. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయి రావడంతో వాళ్ళ అబ్బాయి మీద అటాక్ చేశారు, వాళ్ళ అబ్బాయిని పక్కకు దోసేశారు. తర్వాత రంగరాజన్ గారి మీద దాడి చేశారు, దాడికి పాల్పడ్డారు. అదే అబద్ధం, వాళ్ళ అబ్బాయి కాలేదు, ఎవరు లేరమ్మా. రూమ్ లో ఈయన ఏకాంతంగా ఉన్నారు, మహిళలు ఉన్నారు. అయితే ఒకటమ్మా, సెక్స్ ఇస్ బయలాజికల్ నీడ్. ఆయనకి మద్యం అలవాటు ఉన్నా తాగటం తప్పేదో మేము చెప్పి అర్హత మాకు లేదు. కానీ ఆయన అర్చకులుగా ఉన్నప్పుడు, ప్రధాన అర్చకులుగా ఉన్నప్పుడు ఆ ప్రాంగణంలో చేయడం తప్పు అనేదే మా బాధ, అంతే. ఆయన మగువులతో మద్యం సేవించి ఉన్నారని మా బాధ కాదు, ఆ ప్రాంగణంలో ఉన్నారనేదే బాధ. ఓకే, ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ తనను ఒకవేళ లైవ్ లోకి తీసుకుంటే మీరు లైవ్ లో తనతో ఈ మాట చెప్పించగలరా? కాదమ్మా, ఆయనతో నేను ఎలా చెప్పిస్తాను, నేను శుద్ధ పోసని, నాకు అలాంటిది ఎరగనని చెప్తున్నాడు ఆయన. అంటే మీరు డైరెక్ట్ గా చూసారు కదా, మీరు డైరెక్ట్ గా చూసారు కాబట్టి ఫేస్ టు ఫేస్ పెడతాను ఇద్దరిని కూడా. నేను చెప్పగలుగుతానమ్మా, ఆయన కళ్ళలో చూసి చెప్పగలుగుతానమ్మా. ఈ పని చేయలేదా? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో శమో దమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం
బ్రహ్మకర్మ స్వభావం అని చెప్తుంది, మీరు అదే పని చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి సమయానికి మేము వచ్చే సమయానికి నేను అడగలుగుతాను తల్లి. నేను అందుకే అడుగుతున్నా, మాకు ఆ బాధ లేదు, ఆయన కూర్చోగలిగితే ఇబ్బంది ఏముంది అమ్మ. నా ఉద్దేశం ఇప్పుడు కూడా ఆయన రచ్చకీడ్చేసి ఆయన ఏదో రోడ్డుని పడేద్దాం ఉద్దేశం మాకు లేదు. రిజైనరీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ, ప్రత్యుత్తరం చెప్పే బాధ్యత మాది కాబట్టి ఏం జరిగిందో చెప్తున్నాం. కానీ ప్రెస్ మీట్ పెట్టి వీర రాఘవరెడ్డి ఇంటర్వ్యూలు ఎవరు వేయొద్దు, ఎవరు వేసినా వాళ్ళ మీద క్రిమినల్ డిఫేమేషన్, సివిల్ డిఫేమేషన్ అంటాడు ఆయన. అమ్మ మరి మేము రిమాండ్ లో ఉన్నప్పుడు, మేము జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు వీర రాఘవరెడ్డి దొంగ లంగా గుడిలో హుండీలు కొట్టేశారు, కోట్ల రూపాయలు కొల్ల కొట్టేశారు, సెటిల్మెంట్లు చేశారు, ఎన్నో రకంగా మా గురించి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేసింది. మరి మేము దేనికన్నా నొచ్చుకున్నామా? వాళ్ళకి అలాంటి సమాచారం వచ్చింది, వారు వేసారు. ఇప్పుడు నేను చెప్పేది మీరు టెలికాస్ట్ చేస్తున్నారు, దీంట్లో మీ తప్పే ఉంటుంది. నేను కూడా అడిగింది ఎందుకు అనంటే, ఇప్పుడు మీ మీద కూడా అటాక్ జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక ప్రధాన అర్చకుల మీద మీరు అటాక్ చేశారు అంటే ఎవరైనా మిమ్మల్ని తప్పు పడతారు. ఎందుకంటే మీరు చూసిన సత్యం వేరు, ఇక్కడ ప్రజలకు పోర్ట్రేట్ అయిన నిజం వేరు వాస్తవంగా చెప్పాలంటే. అంతే ఇప్పుడు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలిస్తేనే కదా. ఇప్పుడు ప్రధాన అర్చకులు అంటే మామూలు విషయం కాదు. దేవుడి తర్వాత వాళ్ళనే నమ్ముతారు, దేవుడికి ఎలా మొక్కుతారో పంతులకు అలా మొక్కుతారు. మరి పంతులే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు అంటే అందులో రంగరాజన్ గారి విషయంలో ఎవరు నమ్మరు. అలాంటిది నిజమా ఇది అబద్ధమా తెలియాలంటే క్లియర్ గా మీరు ఏం జరిగింది చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి అందుకే నేను క్లియర్ గా అడుగుతున్నానండి ఇక్కడ. నేను చెప్పాల్సింది చెప్పాను, అందుకు కానీ సత్యం ఒకటి మీతో పాటు నలుగురు కూడా ఉన్నారు కదా, ఇంకో ముగ్గురు ఉన్నారు, ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు. అందుకు వాళ్ళు కూడా చూసుంటారు కదా, ముగ్గురు ఉన్నారు తల్లి, ఖచ్చితంగా చూసారు. కాబట్టి అమ్మా ఒక్క మాట తల్లి, మాతో పాటు అరెస్ట్ అయిన వాళ్ళు 5 మంది అమ్మాయిలు ఉన్నారు. ఖమ్మం వాళ్ళు లంబాడీస్, వాళ్ళు మొత్తం ఖమ్మం నుంచి 7 మెంబర్స్ వస్తే దాంట్లో 5 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. వారు రిమాండ్ అయ్యి జైల్లో ఉన్నారు. ఖమ్మం పోలీసులు అర్ధరాత్రి మేము రిమాండ్ అయ్యాక 4-5 రోజులకి ఎప్పుడో వెళ్ళి వాళ్ళ భర్తల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకుని వెళ్ళి, మీరు వీర రాఘవరెడ్డి మీద కేసు పెట్టండి, మా భార్యల్ని మా అనుమతి లేకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు, మా భార్యలను మా అనుమతి లేకుండా కిడ్నాప్ చేసి తీసుకుని వీర రాఘవరెడ్డి వెళ్ళిపోయాడు అని మీరు కేసు పెట్టండి. కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తాం. మీ భార్యలకు 2-3 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. ఈ పని మీరు చెయ్యకపోతే మీ భార్యలకి నెలైనా బెయిల్ రాదు అని వారు అన్నారని, అక్కడి నుంచి మళ్ళీ వారు ములాఖాత్కు వచ్చి వీళ్ళని కలిస్తే ఈ అమ్మాయిలు చెప్పారట, వద్దండి మాకు సంవత్సరం బెయిల్ రాకపోయినా పర్లేదు మేము కేసు పెట్టం, 15 రోజులుంటే మమ్మల్ని తండ్రిలా చూసుకున్నాడు ఆయన, ఆ తప్పుడు కేసు అయితే మేము పెట్టమని అమ్మాయిలు అన్నారట. అమ్మ దీంట్లో కూడా రాజకీయ ఒత్తిడితో రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదు, కేటీఆర్ గారికి ఇవన్నీ తెలియదు, పూజారిని నన్ను డబ్బులు అడిగారు ఇవ్వలేదు కొట్టేశారు అంతే. దీంతో ఎవరైనా మనమైనా బాధపడతాం. ఎంత దారుణం, పూజారిని డబ్బులు అడగడం ఏంటి, 20 మంది 30 మందిని వేసుకొని వచ్చి పూజారిని డబ్బులు అడిగారు కొట్టారంటే మరి ఎవరికైనా బాధ ఉంటుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారైనా కేటీఆర్ గారైనా ఈ విషయం తెలియక వారు స్పందించి ఉండొచ్చు. ఆ విషయం తెలియక సీఎం గారే స్వయంగా స్పందించారని కింద డీజీపీ, సిపి, డిసిపి, ఏమంటారు ఏసీపీ, ఆ స్థాయిలోనే సిఐ, ఆ స్థాయిలోనే ఐఓ, ఈ వరకు సీఎం దాకా రంగరాజన్ గారి పరిచయం ఉందా అని రంగరాజన్ గారు చెప్పినట్టే పోలీసులు ఆడి ఉండొచ్చు. ఈ పరిధిలో ఈ పరిస్థితుల్లో పోలీసులు మా నుంచి ఎదురు చూసిందంతా కూడా మా దగ్గరుండే ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేయాలి. మా ఫోన్లు 15 ఫోన్లు సీజ్ చేశారమ్మా. ఎక్కడైనా మేము షూట్ చేసి ఉంటే ఆ వీడియోలు బయటకు రావద్దనే వారు ఫోన్లు సీజ్ చేశారు. ఇప్పుడు అవన్నీ వీడియోలు, ఆ కొంచెం వీడియోనైనా కూడా అది కూడా లేకుండా చేసేసారా? సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా తెలియదమ్మా, అది అన్న ఫోన్ లో ఉండాలి. అయితే ఇప్పుడు కూడా ఏదో వీడియో తీసుకొచ్చేసి ఆ ఫోన్ లో 7 సెకండ్లో 5 సెకండ్లో వీడియో ఉంటుంది, బయట పెట్టేద్దాం, పరుగు చేసి కోరికలు ఏమీ లేవు మాకు. 100% ఆ ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసి పనిలోనే రంగరాజన్ గారు ఉన్నారు. మొదటి రోజు 7వ తేదీ అంతా ఆ ఇంట్లో ఉన్న ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేశాడు ఆయన. ఇంట్లో ఉండే మద్యం బాటిల్ గానీ లేకపోతే ఇన్ని రోజులు గానీ ఆయన మద్యం తాగి ఉన్నాడు లోపల. ఆయన అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆయనకి అవమానం, ఎవరినైనా పిలిచినా తాగిన విషయం బయటకు తెలిసిపోతుంది. కాబట్టి ఆయన ఆ రోజు అంతా కాముగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం నుంచో లేకపోతే మరుసటి రోజు పొద్దున్న నుంచో మా మీద కేసు పెట్టి ముందు ఆ వీడియోలు బయటికి రాకుండా చూడాలి. అసలు ఇప్పుడు తప్పు చేశాడు కదా, తను తప్పు చేశానని తనకు తెలుసు, మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని కూడా వేడుకున్నాడు. అలాంటిది మళ్ళా తిరిగి కేసు పెడితే రిటర్న్ అవుతుంది ఖచ్చితంగా, వీళ్ళు నేను చేసే తప్పులని బయట పెడతారని భయంతో కేసు పెట్టకుండా ఉండొచ్చు కదా, మరి కేసు ఎందుకు పెట్టారంటే? మరి దాని మీద నాకు పూర్తి అవగాహన లేదమ్మా. నేను జైలు నుంచి బయటకు వచ్చాక చూసిన వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు ఏమిటంటే ఆయన ప్రధాన ఎవరైతే అనుచరులు కానీ శిష్యగణం కానీ
వారు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఇంత జరిగినా మీరు ఎందుకు స్పందించలేదు అని నన్ను చాలా మంది అడగొచ్చు. నేను స్పందిస్తాను గురువుగారు, మీకు ఇంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళని ఊరుకోం, వీడియో పెడతామని అన్నా మేము. లేదు నాయనా, వాళ్ళ దగ్గర నా వీడియోలు ఉన్నాయి, అవి బయటకు వచ్చి అసహ్యం అయిపోతుంది, నేను తలెత్తుకోవాలని ప్రాధేయపడ్డారు కాబట్టి నేను స్పందించలేదని ఒక ఆయన వివరణ ఇచ్చుకుంటంలో భాగంగా కేడిఆర్ అని వీడియో కూడా పెట్టారు. మీకు కావాలి లింక్ అయి పంపిస్తాను నేను. ఇది బయటకు వచ్చాక చూసి నేను నెమరు వేసుకుంటే కూడా ముందు పోలీసుల దృష్టి అంతా మా ఫోన్ల మీదే ఉంది. నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా మా ల్యాప్టాప్ ఏమన్నా ఉందా, ల్యాప్టాప్ లో అప్లోడ్ చేసామా మేము ఏమన్నాను అన్న ఉద్దేశంతోనే ల్యాప్టాప్లు అవి వెతికేది వారు. అందుకని వారేమో ఆ వీడియోలు బయటికి రావద్దు, పోలీస్ కేసు పెట్టి నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ కేసు పెడితే వీరి దగ్గర నుండి అన్ని మనం లాక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ ప్రయోగం చేసేరేమో అనుకుంటున్నానమ్మా. ఇక మిగతా నిజమంతా ముక్కంటికే తెలియాలంతే. ఓకే, మరి నిన్న చూసుకుంటే మరి మీ మీద అంటే ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంటే మీ మీద అటాక్ జరిగింది, ఎంతమంది వచ్చుంటారు? అమ్మా ఇప్పుడు మాకు ఇది బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ ఏమిటంటే కొంతమందికి 14 రోజులు, కొంతమందికి 15 రోజులు, కొంతమందికి 16 రోజులు బెయిల్ వచ్చింది. A1కి మాత్రం బెయిల్ మేము అబ్జెక్షన్ పెడుతున్నామని వాళ్ళు కొంచెం గట్టిగా పట్టుపట్టడం వల్ల ఏమో నాకు 50 days తర్వాత బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కండిషన్ ఏంటంటే ఎవ్రీ వీక్స్ థర్స్డే 10 to 4 మధ్యలో SHO ముందు అటెండ్ అవ్వాలి. అంటే విచారణకు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ కండిషన్ పెట్టుంటారు. అట్లా ప్రతి 3 వారాలు వెళ్ళాను. నిన్న 4వ వారం నిన్న కూడా వెళ్ళాను. వెళ్ళి 2:55 రిసెప్షన్ లో చెప్తే వారు ఏమో సంతకం తీసుకున్న తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కలవమన్నారు. ఆయన కలిసి ఆయన ఒక 45 minutes మాట్లాడి ఇలా CA గారు కూడా మేము కలుస్తానన్నారు. SHO గారు వెయిట్ చేయమంటే ఆయన ఏమో భోజనం చేయటం, ఆయన కోసం చాలా మంది రావటం, కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన రూమ్ లోకి వెళ్ళాం. ఆయన కొత్తగా చెప్పారు, రంగరాజన్ గారు మీ మీద ఇంకో కొత్త కేసు పెట్టారు. 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ముస్లింలు అందరు ఎవరు ఆయన ఓవైసీ 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతీయుల్ని హిందువులందరినీ ఓచుకోతకు వస్తాను నేను 100 కోట్ల మంది అని చెప్పి అన్న మాటని మీరు ఇప్పుడు చెప్పటం వల్ల అలా ఆయన అన్నా కూడా ఆయనకు శిక్ష పడలేదు, ఇది మన న్యాయస్థానాల దుస్థితి అని మీరు చెప్పటం వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని వీరు కూడా ఘర్షణలకు దిగే అవకాశం ఉందేమో, రెచ్చగొడుతున్నారేమో ఒకటి ఆయన డిఫేమ్ చేస్తున్నారని ఒకటి, రెండోది హిందువులను రెచ్చగొడుతున్నారని 2 మీ మీద కేసు పెట్టారు, మేము రిజిస్టర్ చేయక తప్పలేదు అంటే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందాం కాబట్టి సీఎంకి ఫోన్ చేస్తాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కదా సీఎంకి ఆయన ఫోన్ చేయగలుగుతాడు. అట్లాంటి దాంట్లో కేసు రిజిస్టర్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ నోటీస్ కూడా తీసుకోమన్నారు, తీసుకున్నాము. అది తీసుకుని వచ్చేటప్పుడు ఈ ఎస్ఐ గారు కూడా మాకు కాపీ అవి ఇచ్చున్నారు, నోటీస్ తీసుకున్నాము. మేము దానికి మళ్ళీ రిజైన్ ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుంది. అది లీగల్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది. వచ్చేటప్పుడు నాతో పాటు ఇంకొక ఆయన రవికుమార్ అని ఒక ఆయన వచ్చి ఉన్నారు. అక్కడికి ఒక 2 పరిచయమైన వ్యక్తులు, మేము 4 members ఉన్నాము. ఇప్పటికే 2 గంటలు నా కోసం వెయిట్ చేశారు. కనీసం వరకు ఒక వాటర్ అన్న మంచినీళ్ళని ఇప్పిద్దామను అన్న ఉద్దేశంతో 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో, అది ఇంకా అటు ఇటుగా ఉంటుందో. దక్కన్ ఛాయ్ అనే ప్రాంతంలో మేము అక్కడ కూర్చుని వాళ్ళకి వాటర్ ఇప్పించి 2-3 సమోసాలు ఆర్డర్ చేసి కూర్చోబెట్టాను నేను. ఈ లోపల వేరే వాళ్ళు ఎవరో వచ్చి వీడియోలు తీస్తున్నారని మా వాళ్ళు చెప్పారు. అది తీసుకొని వీడియోలు తీస్తే మనకు పోయేది ఉంది, మనం ఏమన్నా అర్ధనగ్నంగా ఏమన్నా ఉన్నామా, మనం ఏమన్నా రంగరాజన్ గారిలాగా మనకెందుకు వచ్చింది తీసుకోను అని చెప్పి అన్నాము. ఈ లోపల వాళ్ళే మళ్ళీ గొడవకు దిగి అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయండి, ఆ హోటల్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎదురుగుండా సీసీ కెమెరాస్ ఉంటాయి. ఒక అతని దగ్గర ఒక అతని చేతిలో కర్ర ఉంది, ఒక అతని చేతిలో కత్తి ఉంది. లక్కగా ఈ కత్తి ఉన్న వ్యక్తి నా దగ్గర రాకుండానేమో ఈ రవికుమార్ ఆపి ఉన్నాడండి. ఆ కర్ర ఉన్న అతను నా దగ్గర రాకుండా ఒక 2 ఆపి ఉన్నారు. అక్కడికి ఇక్కడ ఒకటి నాకు తగిలిన పాపం ఎక్కువ దెబ్బలు వాళ్ళే కాసి ఉన్నారండి, వాళ్ళే కాసి ఉన్నారు. స్థానికులు కూడా అక్కడుండే స్థానికులు కూడా 2-3 మాకు సపోర్ట్ గా నిలబడి వారు కూడా మాకు సహకరించారు. అంటే నేను కౌంట్ 2-3 అంటున్నాను, మేబీ ఇంకా 5-6 మంది ఉండొచ్చేమో. మాకు దెబ్బలు తగలకుండా వారు కూడా రక్షణ నిలబడ్డారు. వీళ్ళు ఎంత మంది వచ్చారు? వీళ్ళు ఒక 20 నుంచి 30 మంది ఉండొచ్చు అనుకుంటున్నాను తల్లి, మేము కౌంట్ చేయలేదు. 20 మంది పైన ఉంటారు అమ్మ. అంతమంది చుట్టుముట్టారు వాళ్ళు. మరి ఎలా తప్పించుకున్నారు సార్ అలా? అప్పుడు ఈ స్థానికులు కూడా కొద్ది గొప్ప ఈ మాకు సహాయం చేయటం వల్ల, మరి ఎక్కువ జనం గుమ్ముగూడటం వల్ల ఎవరు ఫోన్ చేశారో తెలియదు. మా వాళ్ళు ట్రై చేశారు, మేము ట్రై చేసాం 100కి, అప్పటికి అవ్వలేదు. కానీ ఈ లోపల పోలీసులు వచ్చారు, స్వయంగా SHO గారు వచ్చారు అక్కడికి. ఎవరైతే మా కేసులో IO నరసింహరావు గారు ఆయన వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చే సమయానికి వీళ్ళు అందరూ పారిపోయారు. అక్కడ లేరమ్మా, పోలీసులు వచ్చే సమయానికి వారు పారిపోయారు. లేరు అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? 100% రంగరాజన్ గారి వ్యక్తులై ఉండొచ్చని భావిస్తున్నాం. ఈ పాపం పుణ్యం ఏమో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి. పోలీసులు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే
వారు చెప్తారు అనుకుంటున్నాను. అంటే మీకు పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉంటారు కదా, ఎందుకంటే అన్నిట్లలో ఇలా హిందుత్వం కాపాడుకోవడానికి ఉండొచ్చేమో తల్లి, ఉండొచ్చేమో. అందుకనే అది ఏమిటనేది పోలీసులే నిగ్గు తేల్చాలి అంతే. మనం ఊరికే రంగరాజన్ గారి మీద ఎందుకు బురద జల్లాలి? ఏమో తెలియదు, ఇది రంగరాజన్ గారి మీదే పోతుందని ఇంకెవరైనా చేసారేమో తెలియదు. మేము అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారని నేనేం అనుకోవట్లేదు. నేను అంటే ఇంతకు ముందు ఎవరితో అయినా గొడవలు అయినాయా మీకు? ఎట్లా ఏంటి అంటే ఏ సందర్భంలో ఎలా ఉన్నామో నా మీద కేసులు అవి పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు తప్పుడు కేసులు పెట్టింది. మా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా 3 కేసులు ఉన్నాయని రాశారు పోలీసులు. ఆ 3 కేసులు 2 కేసులు కొట్టేశారు. నేనే పార్టీ పర్సన్ గా ఆర్గ్యుమెంట్ చెప్పుకుని కేసులు గెలిచాను. ఆ కేసులు నేను ఆ కొట్టేసిన కేసులను కూడా ఉన్నాయని అబద్ధం రాశారు వీరు. మరి ఏ ప్రాతిపదికన ఎలా ఉన్నా కూడా ప్రత్యేకంగా మరి మిమ్మల్ని చంపేస్తాం, మేము తిట్టేస్తాం, పొడి చేస్తాం అన్న శత్రువులు ఎవరో లేరు. మొన్న రంగరాజన్ గారి ప్రెస్ మీట్ లో మాత్రమే ఒక 2 ఉన్నారు, ఆయన పక్కన ఎవరో 2 వచ్చి వీరరాఘవరెడ్డి మేము అనుకుంటే నేను బయటకు కూడా రానికుండా చేయగలుగుతాం అనే పదాలు వారు వాడారు. రంగరాజన్ గారు పక్కన ఉండగానే వాడారు, పక్కన పదాలు వాడారు. నిన్న మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుతూ గానీ తిట్టడం గానీ చేస్తూ అటాక్ చేశారా, లేకపోతే ఏమన్నా గుర్తుందా మీకు? ఈ ఎవరైతే మరి రవికుమార్ చెప్పారు, ఇట్లా రంగరాజన్ మీద దాడి చేస్తారా మీరు, రంగరాజన్ గురించి ఎట్లా అంటారా అని చెప్పేసి పదాలు వాడారని అంటున్నారు. కానీ పదాలు నేనైతే వినలేదమ్మా, నేనైతే వినలేదు. ఓకే, అంటే మీరు అక్కడ ఏమన్నా అన్కాన్షియస్ అయ్యారా, కాన్షియస్ లోనే వెళ్ళారా మళ్ళీ పోలీస్ స్టేషన్ కి? అన్కాన్షియస్ అయ్యే స్థితికి ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ నాతో ఉండి ఈ 3-4 లేకపోయినా, అక్కడ స్థానికులు లేకపోయినా స్థితి ఉండేదేమో. కానీ పాపం వారే కాపాడి పెట్టారు తల్లి. ఓన్లీ అటాక్ చేసి వదిలేసి వెళ్ళిపోదామనే వాళ్ళ ఉద్దేశం అనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చి ఉంటారు అనుకుంటున్నారా? మీ అనుమానం ఏముంది? తెలియదమ్మా. మరి కత్తి పట్టుకొచ్చారు, పొడవబోతుంటే నేను అడ్డుకున్నాను అన్నయ్య. ఆ కత్తి పిడి నాకు ఇక్కడ తాకిందని కత్తి ఘాటు కూడా చూపించారు. అయితే నరసింహరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఏమన్నా కత్తులు ఏమి లేవు, వాళ్ళ కత్తులు ఏమి లేవని అన్నారు. ఆయన చెప్పాడు, అయ్యా నా మాట ఎందుకు, సీసీ కెమెరాస్ ఫుటేజ్ తీయండి మీరు, దాంట్లో నాకు కత్తి పిడి ఇక్కడ తగిలింది, ఆ పిడి. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫుటేజ్ ఏం రాలేదా, చూపించలేదు మీకు, చెప్పలేదా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం నాకున్న సమాచారం ఏమిటంటే మొయినాబాద్ పిఎస్ లో వారిని అరెస్ట్ చేశారని, స్టేషన్ పిలిచి పంపించారని ఇప్పుడు నాకున్న సమాచారం. ఇప్పుడున్న సమాచారం అంటే అరెస్ట్ చేసి అటాక్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినాక మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయాలి కదా, మరి ఎందుకు వాళ్ళని ఆ స్టేషన్ నుంచి మళ్ళీ బయటకు పంపించారు? పెట్టిన సెక్షన్స్ అనేవి ఏమన్నా చిన్న సెక్షన్స్ పెట్టారు అనుకోండి అమ్మా, ఇంకా 7 సంవత్సరాల లోపు ఉండే సెక్షన్స్ గానీ పెడితే వారు కోర్టులో సబ్మిట్ చేయక్కర్లేదు, వారే బెయిల్చి పంపించేయచ్చు. ఇప్పుడు రంగరాజన్ గారి ఇష్యూలో పెద్ద సెక్షన్స్ పెట్టారు మా మీద. అంటే ఇది ఇప్పుడు చిన్న సెక్షన్ అనుకుంటున్నారా, పెద్ద సెక్షన్ అనుకుంటున్నారా? స్టేషన్ బెయిల్ ఇచ్చారు అంటే 7 సంవత్సరాల లోపు సెక్షన్స్ పెట్టుంటారు వారు. ఏమీ లేదమ్మా, ఈ పోలీస్ స్టేషన్ అని కాదు, సహజంగా ఏంటంటే మీ దగ్గర డబ్బు పరపతి ఉంటే ఎన్ని నేరాలన్నా చేయొచ్చు. ఇది మన పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ దుస్థితి. సారీ టు సే, ఇది ఎన్ని నేరాలన్నా చేయొచ్చు అంతే. డబ్బు పరపతి ఉంటే అలా ఎన్నో చూసాము. చూద్దాం ఇది కూడా మరి ఏమిటా కంప్లైంట్ లో ఏమేమి సెక్షన్స్ పెట్టారు, వారు ఎవరు ఏమిటనేది రేపు పొద్దున్న మేము కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వీళ్ళని చేస్తే గానీ తెలియదు. అప్పుడు ఇప్పుడు ఈ రంగరాజన్ గారి ఇష్యూ జరిగేంత వరకు అసలు వీర రాఘవరెడ్డి ఎవరు అనేది కూడా జనాలకు ఎక్కువగా తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే కేవలం హిందుత్వం కోసం పోరాడుతున్నారు అనే తెలుసు. మరి అప్పటి వరకు హిందుత్వం కోసం పోరాడుతున్న వీర రాఘవరెడ్డి గారు ఇప్పుడు ఈ రంగరాజన్ గారి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు రౌడీ అనుకోవాలా, లేకపోతే హిందువుల తరఫున పోరాడుతున్న ఒక మంచి వ్యక్తి అనుకోవాలా? అమ్మా ఇప్పుడు ఎవరైనా వారి గురించి వారిని చెప్పుకోమంటే మంచిగానే డబ్బా కొట్టుకుంటారు అమ్మా. ఎవరైనా సరే నేను మంచోడినే చెప్తారు. అది మంచా చెడా, ధర్మమా అధర్మమా కాలం చెప్తుందమ్మా, అంతే. ఇప్పుడు మీతో పాటు నిన్న 4 ఉన్నారు, వాళ్ళకు గాయాలయ్యాయి. మరి దాంట్లో ఒక ఆయనకి రవికుమార్ అని ఆయనకి అయినాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉంది తన పరిస్థితి? ఆయన ఇక్కడ ఆసిఫ్ నగర్ లో ఉంటారమ్మా. ఆయన పర్వాలేదు. ఈ రోజు కూడా అన్నయ్య మీరు ఒక్కరు వెళ్ళదు, నేను వస్తానని ఫోన్ చేశారు. ఈ రోజు కూడా న్యాయంగా అయితే ఇంక ఎంతో వెళ్తే మనకి ఇబ్బంది అని చెప్పి రాకూడదు. ఆయన ఈ రోజు కూడా ఫోన్ చేశారు, తల్లి నేను వస్తాను మీరు ఒక్కరు వెళ్ళొద్దు. నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు ఈ చర్య పైన, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏమీ లేదమ్మా, ఇప్పటికీ మనం ఈ శ్వాస వదిలే లోపు ఈ గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మనందరూ ఒక తల్లి పిల్లలమే. ఆర్యులు వేరే, శూద్రులు వేరే కాదు. ఈ 4 చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు. ఇందుకు సాక్ష్యంగా ఈ వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ఉంది. ఇంకా సాక్ష్యంగా మన గోత్రాలు ఒకటే.
అని తెలియజేసి మనందరి బంధుత్వం తెలియజేస్తూ ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకారులు గతంలో మనకి ఎంత అన్యాయం జరిగింది, భవిష్యత్తులో మరి వారి ప్లాన్ ఏమో 2040, 2047 కల్లా ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేస్తామంటున్నారు. అంటే ఒకటి మీరు మతం మారండి, లేకపోతే పారిపోండి, లేకపోతే చంపేస్తాం అంటున్నారు. మరి దానికోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? మీరు ఏ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు? మీకు మేమన్నా సహకరించగలమా, లేకపోతే మీరు మాకేమన్నా సహకరించండి. ఊరికి ఒక సైనికుడిని మీరు ఏర్పాటు చేయండి. భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి, 6 లక్షల మంది సైన్యం అవుతాం కదా ముందు మనం. కనీసం ప్రతిఘటించడం కోసం ముందు ఒక వ్యవస్థ ఉంటుంది కదా అనే ప్రచారాన్ని అర్చక పురోహితులకి, ప్రవచనకారుల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నారు. చివరిగా ఏంటి అంటే ఒకటే మాట అడగదలుచుకున్నానండి. ఎందుకంటే రంగరాజన్ గారి పైన మీరు ఎవరు నమ్మలేని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవి నిజంగా ఒకవేళ అవాస్తవం అని తేలితే గనక అందులో సత్యం లేదు, అది నిజం కాదు వీళ్ళు చెప్పేది కూడా, ఎందుకంటే తన మీద దాడి చేశారు, వీళ్ళు తప్పించుకోవడానికి ఒకవేళ అబద్ధపు ప్రచారం చేస్తురు అని తేలినట్టయితే మీరు క్షమాపణ చెప్పగలరా? అమ్మా ఏ మాత్రం అనుమానం లేకుండా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను తల్లి. అదే అంటున్నాను. ఎందుకంటే తప్పేం లేదు. ఎందుకు అడుగుతున్నానంటే కూడా అందరు అంత గొప్పగా తనని గౌరవిస్తూ ఉంటారు. మరి అంత వ్యక్తి మీద మీరు ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అది నిరూపించలేరు. ఎందుకంటే అమ్మా ఆయనకి మద్యం అలవాటు ఉంది, మగులు అలవాటు ఉంది, మాంసం ఆధారాలతో కావాలి. అంటే ఆధారాలు అంటే అమ్మా ఎవరైనా వ్యభిచారం చేసేప్పుడు కెమెరా పెట్టుకుని చేస్తారా? వారు ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో వారు మందు కొడుతున్నారు, కనీసం సాక్షులైనా కావాలి కదా. సాక్షులు అయితే నేను ఒక ఉన్నా అని చెప్పాను, నాతో పాటు 3 ఉన్నారు. అయితే ఇప్పుడు ఎలా అంటే ఖమ్మంలో ఆడపిల్లలు 5 మంది భర్తల్ని భయపెట్టినట్టు వారి దగ్గర అధికారం ఉంది, పరపతి ఉంది, డబ్బు ఉంది. వారు ఏ ప్రయత్నాలు చేసినా నేనైతే నా మాటకు కట్టుబడి ఉన్నాను. నేను ఆ 3 కూడా కట్టుబడి ఉంటారు. విన్నారా తల్లి? రెండోది, వారింట్లో పనిచేసిన వ్యక్తే బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఆ పనిచేసిన వ్యక్తికి, మాకు రంగరాజన్ గారికి నార్కో అనాలిసిస్ టెస్ట్ గాని, లై డిటెక్టర్ గాని మీ స్టూడియో ముందు పెట్టండి, నాకైతే అభ్యంతరం ఏమీ లేదు. ఖచ్చితంగా ఇబ్బంది లేదు తల్లి. ఖచ్చితంగా అది కూడా ప్రయత్నం చేద్దాం, అది కూడా చేద్దాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వ్యక్తిది ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర లేదంటున్నారు, మా దాకా రాలేదు. కాబట్టి ఇప్పుడు లైవ్ లో నిజం చెప్పించలేకపోతున్నాం. కానీ అతి త్వరలో ఆ అబ్బాయితో కూడా మాట్లాడించేసి నిజం ఏంటి అని తెలిసి, ఎందుకు తెలియాలి అని అంటున్నానంటే ఇప్పుడు మీరు 4 తన మీద అటాక్ చేశారు అనే ఒక అపనింద మీ మీద ఉంది అనుకోవచ్చు. మీదే తప్పు అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. తనకు ప్రభుత్వం కూడా సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళం కూడా చాలా మంది అక్కడికి వెళ్ళాం కాబట్టి, చిలుకూరు బాలాజీ టెంపుల్ కి ఎంతో గౌరవించాం కాబట్టి వాస్తవం ఏది అవాస్తవం ఏది తెలియాలి ప్రజలకు. వాస్తవంగా చెప్పాలంటే అది తెలియాలి అంటే నిజంగా అక్కడ తనతో పాటు చేసిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న పూజారులు కావచ్చు, ఎవరైనా సరే నిజము అబద్ధం ఏంటి అనేది చెప్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకు మీరు మరి శిక్ష అనుభవించి కూడా వచ్చారు. మీ మీద కూడా ఇప్పుడు అటాక్ జరుగుతుంది. ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో అటాక్ జరుగుతుందో తెలియదు. మరి వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే అటాక్ చేస్తున్నారా, లేకపోతే ఇది నిజం కాదు వీళ్ళు నిందలేయడానికి ముందున్నారు అని చెప్పేసి ఇంకెవరైనా అటాక్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా తెలియాలి కదా ప్రజలకి. ఆ విషయంలోనే అంటున్నాను. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు మా హిట్ టీవీ ద్వారా అడుగుతున్నాను రాఘవరెడ్డి గారు, ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడైనా ఆ సాక్షుల్ని బయట పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు మీరు కూడా మాకు సహకరించాల్సి ఉంటది. ఖచ్చితంగా ఆ సహకారం మీ నుంచి ఉంటదని కూడా మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఎందుకంటే మరి రంగరాజన్ గారి విషయానికి వస్తే ఎంతో మంది ఎంతో గౌరవప్రదంగా కూడా తనని గౌరవిస్తూ ఉంటాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడ తిరుమల ఏడుకొండల స్వామి ఎలాగో ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ అలాగా. మరి అలాంటిది ఇక్కడే అపవిత్రం జరుగుతుంది అని తెలిసినప్పుడు అంటే మన తెలంగాణలోనే కాదు ఇండియాలో ఉన్న ఏ హిందూ రక్తమైనా ఉడికిపోతుంది, అది సహజము. ఆ విషయంలోనే మేము మా మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మేము తన మీద అటాక్ చేయడం జరిగింది. అలాంటివన్నీ మేము కల్లారా చూసాము. తను చేస్తున్న అపవిత్ర పనులన్నీ కూడా అన్ని బయట పెడతామనే భయంతోనే ఇప్పుడు మా మీద కేసులు ఇవన్నీ అవుతున్నాయి. అందుకు మరి నిన్న అటాక్ జరిగింది అని చెప్పేసి కూడా, అంటే ఇప్పుడు రంగరాజన్ గారే చేయించారని మేము చెప్పట్లేదు,
తన మీద నిందేయట్లేదు, కాకపోతే ఇలాంటి మాటలు మా వాళ్ళకి వినిపించాయి, అందులో నేను ఉన్నాను కాబట్టి మరి అలా ఏమైనా ఎందుకు చేశారు అటాక్ అనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది. కాకపోతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, బెయిల్ మీద వదిలేయడం కూడా జరిగింది. కానీ నిజాలు ఏంటి అనేది ఈ వీడియోలు కానీ సాక్షులు కానీ బయటకు వస్తే మనకు తేలే అవకాశం ఉంది. అందుకు మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.